ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో వర్మ పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన బాపట్ల మున్సిపల్ హైస్కూల్ భవన నిర్మాణానికి మంత్రి లోకేష్ ₹1,50,00,000 మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వర్మ కొనియాడారు. లోకేష్ బాబు గారి 23వ తారీఖు జనవరి జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధిలో వాడలో యువ నాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆశాజ్యోతిగా మన బాపట్లకు వస్తే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లలో జరిగిన విషయం మనందరికి తెలుసు. ఆ సందర్భంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయటం, ఈ రోజు ₹1,50,00,000 వెంటనే రిలీజ్ చేయటం, కట్టేయటం, సుమారుగా 17-18 లక్షల కోట్లు పెట్టుబడులు రావటంలో ముఖ్యమంత్రి గారికి నీడల ప్రతి వాడలో పనిచేసిన వ్యక్తి, అటు ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటు కష్టం తెలిసిన వ్యక్తిగా ఒక నిబద్ధత, నీతి ఇవన్నీ కలబోసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు.